అంటే ఇక్కడ ఒక చిన్న విషయం, కోర్టు అనేది గవర్నమెంట్కి అబోవా బిలోవా? See, it is one of the pillar of a nation అండి. Like 4 pillars of the nation లో judiciary is one of the pillar. Right? Police, legislation and judiciary and press. Like above below అని ఉండదు కానీ బట్ ది పవర్స్ ఆఫ్ ఏ కోర్ట్ ఆర్ సుప్రీం. ఒక కోర్టులో ఉన్న జడ్జ్ ఒక సిగ్నేచర్తో ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ని జైలుకి పంపించగలుగుతాడు. కానీ 100 మంది కలెక్టర్స్ కలిసిన ఒక డిస్ట్రిక్ట్ జడ్జిని పోస్ట్లో అతను సర్వ్ చేస్తున్నప్పుడు దే కెనాట్ సెండ్ ఏ జడ్జ్ టు జైల్. ఆబ్వియస్లీ ఈవెన్ ఉద్ధవ్ ఠాకరే ఇష్యూ అవనివ్వండి, ఇష్యూస్ ఆఫ్ సీఎంస్ది కూడా మా సుప్రీంకోర్టు వరకు వస్తున్నాయి. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ సెంటర్ పాయింట్ టు సాల్వ్ ది ఇష్యూస్ అనమాట. అంటే జ్యుడిషియరీ ఇన్వాల్వ్మెంట్ లేనిదే ఇలాంటి కేసుల్లో ఆ పురోగతి దొరికే అవకాశం ఉందంటారా? అంటే ఇట్లా ఇప్పుడు ఇది ఏదైతే కేసు వెనక్కి నడుస్తుందో జ్యుడిషియరీ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే జరుగుతుందంటారా? మీరు యాజ్ అడ్వకేట్గా మీరు చెప్పండి. అంటే జ్యుడిషియరీ ఫిజికల్గా కానీ టెక్నికల్గా కానీ దానికి కొన్ని పరిధులు ఉంటాయి సార్ ఇన్వాల్వ్ అవ్వటానికి. లేట్ అవుతుంది అంటే దే మైట్ హ్యావ్ అప్రోచ్ ది హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ది స్పీడీ డిస్పోజల్ ఆఫ్ ది మ్యాటర్. డిలే ఎక్కడ జరుగుతుంది అని అప్పుడు రివర్స్ ఇది జరుగుతుంది అనమాట. ఒక ట్రయల్ కోర్టులో 8 years ఇంత హీనియస్ అఫెన్స్ ఎందుకు పెండింగ్ ఉంది అని దెన్ ఇట్ కమ్స్ ఆన్ టు ద స్క్రీన్. దేర్ ఆర్ బెటర్ అండ్ బెస్ట్ మెకానిజమ్స్ ఇన్ జ్యుడిషియరీ. అంటే ఒక వ్యవస్థ పని చేయకపోతే ఎలా పని చేయించవచ్చు, రైట్? సో ఇప్పుడు ట్రయల్ కోర్టులో డిలే అవుతుంది ఇంటెన్షనల్గా వాళ్ళు, అంటే స్టేట్ అగైన్ కమ్స్ ది స్టేట్ ఏదైనా త్రూ ది పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ ఇంటెన్షనల్ డిలే ఉందా, లేకపోతే మధ్యలో కోవిడ్ 3 years పోయినాయి, 2 years కోర్ట్స్ ఫంక్షన్ చేయలేదు ప్రాపర్గా, ఆ డిలే వాళ్ళు ఇంకో 2 years ఎక్స్టెండ్ అయిందా ఏంటి అన్నది. ఇఫ్ దే ఫైల్ ఎ పిటిషన్ ద హానరబుల్ హైకోర్ట్ మాకు స్పీడీగా డిస్పోజల్ చేయండి మ్యాటర్ అని, ద హానరబుల్ హైకోర్ట్ విల్ పాస్ అయ్యే డైరెక్షన్స్ విత్ కన్సర్న్ ట్రయల్ కోర్ట్. ట్రయల్ స్పీడప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడ $1 million క్వశ్చన్ ఏంటి అంటే అసలు నేరస్తుడు దొరకడా అని. అసలు తప్పు చేసింది ఆ ముగ్గురేనా, బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన ఆ ముగ్గురేనా కాదా అని తేలాలి అంటే చాలా స్ట్రిక్ట్ మెకానిజం అనేది ఇంప్లిమెంట్ చేయాలండి. అంటే అది తేలడానికి ఎందుకు ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు టైం పడుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న అక్కడ. అదే చెప్తున్నాను కదా సార్. ఒక్కసారి హైకోర్టు ఈ కేసు గురించి వెదర్ లైక్ సెన్సేషనల్ కేసు కాబట్టి సో మోటోగా తీసుకొని, ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్లో ఒక 2 హైకోర్టు అడ్వకేట్ కపుల్ని చంపేశారు. సో హైకోర్టు పర్యవేక్షణలోనే అది మొత్తం ట్రయల్ జరుగుతుంది. అలాగే హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ కేసుని తన పరిధిలోకి తీసుకొని తన పర్యవేక్షణలోనే కంప్లీట్ ట్రయల్ జరిగేలా తీసుకుంటే మీకు ఒక ట్రాన్స్పరెన్సీ అనేది వచ్చేస్తుందండి. ట్రయల్ అనేది అప్ టు డేట్ అప్డేట్స్ హైకోర్టుకి ఇవ్వడం కానీ ట్రాన్స్పరెన్సీ అనేది వచ్చేస్తుంది. అంటే సుమోటోగా తీసుకోవడం కష్టం అంటారా? ఎందుకు సుమోటోగా తీసుకోవట్లేదు అంటారు? సార్ కోర్ట్ అంటే ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ కేసెస్ అండి. ఒక చిన్న లెటర్ మీరు హైకోర్టు జడ్జికి రాసిన దే విల్ యాక్ట్. ఈవెన్ ఫర్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి కూడా మీరు ఒక లెటర్ ఇంగ్లీష్లో రాసి వాళ్ళకి, సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, దీని మీద నాకు న్యాయం చేయండి అని రాస్తే ఇమీడియట్గా మొత్తం మెకానిజం కదులుతుంది. తెలుసా మీకు అది? ఒక చిన్న ఇక్కడ మీకు నవ్వు రావచ్చు, యాజ్ ఎ కామన్ మ్యాన్గా ఒక కామన్ మ్యాన్ రాసి ఆ లెటర్ జడ్జి దాకా వెళ్తుందా? అసలు వెళ్తుందండి, వెళ్తుంది, 100% వెళ్తుంది. రైట్, ఒక ఎన్వలప్ తీసుకుని దాంట్లో టు ది చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రాసి మీరు ఒక లెటర్ పోస్ట్ చేస్తే 100% హ్యాస్ టు రీచ్ ది హైకోర్టు చీఫ్ జస్టిస్ అడ్రస్, ఇట్ విల్ గో. అంటే పర్టికులర్గా మనం ఈ కేసు గురించి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఎవిడెన్సెస్ మాయమయ్యాయి, డిఎన్ఎస్ ట్యాంపర్ అయ్యాయి అని చెప్పారు. అంటే ఎవిడెన్సెస్ డిఎన్ఎస్ ట్యాంపర్ అయ్యేంత బలహీనంగా ఉందా ఇప్పుడున్నటువంటి వ్యవస్థ? ట్యాంపర్ అయ్యింది అని ఒక డిప్యూటీ సీఎం గారు చెప్తున్నారు కదా. ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండి. ఎవిడెన్స్ అప్పుడు ఆ రోజుల్లో ఎవరు కలెక్ట్ చేశారు? సో ఒక ఇన్ఛార్జ్ అనే వ్యక్తి ఉంటాడుగా ఎవిడెన్స్ కలెక్షన్కి. సో ఎవిడెన్సెస్ ఇంత హీనియస్ అఫెన్స్లో చాలా ఐసోలేటెడ్గా పెడతారు, చాలా కేర్ఫుల్గా ప్రిజర్వ్ చేసి పెడతారు. సో అవి ట్యాంపర్ అయినాయి అని ఒక సాక్షాత్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో వ్యక్తి కన్ఫర్మేటివ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అంటే కరెక్ట్గా ఎవిడెన్స్ ట్యాంపర్ చేసిన వ్యక్తి ఎవరో కూడా ఆ రోజు డ్యూటీలో ఎవరున్నారు, ఏ బ్యాచ్ పర్సన్ అతను, ఎవరు డ్యూటీ చేస్తున్నారు, ఈ కేసు ఎవరు హ్యాండిల్ చేశారు. సో ఆబ్వియస్లీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ క్లూస్ టీము
వాళ్ళ కస్టడీలో ఉన్న ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయాలి. ట్యాంపర్ చేశారు అని డిప్యూటీ సీఎం గారు చెప్పారని మీరు చెప్తున్నారు. సో ఆటోమేటిక్గా ట్యాంపర్ చేసిన వ్యక్తి దొరికే అవకాశం 100% ఉంది కదా. అతన్ని పట్టుకుంటే మీరు రివర్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తే దొరుకుతారు కదా. ఎవరు పైసలు ఇస్తే చేశారా లేకపోతే ప్రాణభయంతో చేశారా అని. వీళ్ళు ముగ్గురు అక్యూజ్డ్ 1, 2, 3 అయితే అతను అక్యూజ్డ్ 4 అవుతాడు. సార్ ఒక కేసుని క్రాక్ చేయడం అంత టఫ్ కాదు, అంత ఈజీ కాదు. అప్లికబిలిటీ ఆఫ్ మైండ్ ఉండాలి, ఇంటలెక్చువల్ మైండ్ ఉండాలి. నేను 2 నిమిషాల్లో చెప్పింది చేయడం కష్టం అంటారా? చాలా ఈజీ, చాలా ఈజీ కదా. డిప్యూటీ సీఎం గారు ఏమంటున్నారు? ఎవిడెన్సెస్ ట్యాంపర్ అయినాయి అంటున్నారు. దేర్ ఈస్ ఎ సెట్ ఆఫ్ పీపుల్, ఏదో 10 people, 20 people, 30 people or 50 people who will be allotted to handle this case. ఆ 50 members మీద మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేస్తే ఎవిడెన్స్ కలెక్షన్ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ టైంలో మీరు తీసుకొచ్చారు, ఆ టైంలో వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్స్ వాళ్ళు చెప్పినట్టు అక్కడ ఉన్నాయా లేదా. ఇట్స్ వెరీ ఈజీ టు రివర్స్ ఇన్వెస్టిగేట్ ఏ మ్యాటర్. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కన్నా రివర్స్ ఇన్వెస్టిగేషన్ చాలా ఈజీ. ఇప్పుడు ఎవిడెన్సెస్ ట్యాంపర్ అయిన ఆయన చెప్పినట్టే ఇంకా ఎవిడెన్స్ లేదు, మరి డిఎన్ఏలు ట్యాంపర్ అయిపోయాయి, కేసు ముందుకు ఎలా వెళ్తుంది ఇప్పుడు? సార్ అదే చెప్తున్నాను సార్, డైరెక్ట్ ఎవిడెన్స్ లేనప్పుడు ఓన్లీ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ మీద కూడా కన్విక్షన్ చేసే అవకాశం ఉంటుంది న్యాయశాస్త్రంలో. డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు, ఎవిడెన్స్ ట్యాంపర్ చేశారు అంటే ఒక ఎక్యూజ్ని కాపాడడానికే కదా ఎవిడెన్స్ ట్యాంపరింగ్ జరిగింది. ఎవిడెన్స్ ట్యాంపరింగ్ ఎవరు చేశారని పట్టుకుంటే మోటివ్ ఏంటో అర్థమవుతుంది కదా. దాన్ని ఆబ్వియస్లీ ఈ విల్ బి ద ఎక్యూజ్డ్ కదండి. అంటే ఎక్కడో ఉన్న దొంగ, చీకట్లో ఉన్న దొంగ ఎవరో అంటే ఇతన్ని పట్టుకుంటే అతను బయటకు వస్తాడు కదా. రైట్, సింపుల్. ఎవిడెన్స్ ట్యాంపర్ అయిపోయింది, ట్యాంపర్ చేశారు అంటే ఎవిడెన్స్ ఎవరి కస్టడీలో ఉందో తెలుసు కదా. డిప్యూటీ సీఎం గారు చెప్పారని మీరు చెప్తున్నారు. సో అంత ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవిడెన్స్ ఆ టైంలోనే ట్యాంపరింగ్ అయిందంటున్నారు. ఆ టైంలో డ్యూటీ చేసేవాళ్ళు 2017 నుంచి ఇప్పుడు ఇంకా 10 years అవ్వాలి, ఇంకా డ్యూటీలో ఉంటారు కదా, సర్వీస్ చేస్తున్నారు కదా. వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పండి. వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ టైంలో వాళ్ళ ఫోన్ కాల్ డేటాస్ తీస్తే వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఎవరిని కలిశారు, మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా చేస్తే దొరుకుతారు. అక్యూజ్లు ఎందుకు దొరకరు సార్? ఈజీగా దొరుకుతారు. ప్రాపర్గా సిస్టమ్ ఫంక్షన్ చేస్తే 100% ఏ క్రైమ్ జరిగినా అక్యూజ్ తప్పించుకోవడం ఇండియాలో అయితే ఇంపాసిబుల్ అండి. గవర్నమెంట్ ఏదైనా కొల్యూడ్ అయ్యి మ్యానిపులేట్ చేస్తే మళ్ళీ ఇట్లాగే తయారవుతాయి కేసెస్. ఎస్, మనకి కాలర్ అయితే ఉన్నారు ఒంగోలు నుంచి సునీత గారు. సునీత గారు నమస్కారం అండి. సునీత గారు నమస్కారం. నమస్కారం అండి. మేము కొంత ప్రాపర్టీ ట్రస్ట్ లో పెట్టాలనుకుంటున్నాము. చెప్పండి. దానికి ఎలా చేయాలో ఏంటో మాకేం తెలియట్లేదు. ఎవరో మాకు చెప్పారు ఇట్లా పెడితే మంచిదని, అందుకని మిమ్మల్ని అడుగుతున్నామండి సలహా. ఓకే, ప్రాపర్టీ ఆల్రెడీ రిజిస్టర్ చేసిన ట్రస్టా అండి, లేదంటే మీరే ట్రస్ట్ కింద ఫామ్ అవుతున్నారా? అంటే మరి ఎలా చేయాలో కూడా మాకు తెలియదండి, మాకు కానీ ప్రాపర్టీ ట్రస్ట్ లో పెట్టాలి అని చెప్పారు. అంటే ఏంటో మాకు తెలియక మిమ్మల్ని అడుగుతున్నాం. కాదండి, ఇప్పుడు ప్రాపర్టీ మీ పేరు మీద ఉందా? రిజిస్టర్ అయ్యి ఉంది. మీ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది. ఇప్పుడు మీరు ట్రస్ట్ దేనికైనా డొనేట్ చేస్తున్నారా? ఇది డొనేట్ కాదు, మన కిందే ఉండాలి, మన పిల్లల కోసమని. మీ పిల్లలకి ఇవ్వటానికా? మీ పిల్లలకి ఇవ్వటానికి అయితే మీరు విల్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే సరిపోతుంది కదండి. ఏం చేయాలి? విల్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే వీల్ నెంబర్ రాసుకుంటే సరిపోతుంది కదా. ట్రస్ట్ లో పెట్టక్కర్లేదంటారా? ట్రస్ట్ అనేది వేరే సబ్జెక్ట్ మేడం. అది అంటే ట్రస్ట్ అంటే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్, ఒక చారిటీ ట్రస్ట్ ఉంటాయి. వాటికి మీరు డొనేట్ చేయాలి అనుకుంటే దాని ప్రొసీజర్ వేరు. మీ ఫ్యామిలీలోనే మీ పిల్లలకే మీరు దాన్ని ఫార్వర్డ్ చేయాలి అని అనుకుంటే మీరు విల్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే సరిపోతుందండి. సరే, ఓకే ఓకే. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఎవిడెన్సెస్ గురించి ఎలా దాన్ని మళ్ళీ మనం రికవర్ చేయొచ్చు, ఎలా యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అంటే 2017లో జరిగినటువంటి సంఘటనలో ఉన్నటువంటి ప్రభుత్వమే ఇప్పుడు మళ్ళీ అధికారంలో ఉంది. దాని తర్వాత ప్రభుత్వం మారినా కూడా ఆవిడ తల్లిగారికి ఏదో పొలము, జాబు ఏవో ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, కంపెన్సేట్ చేశారు. ఎస్. దాని తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దాన్ని అంతా హైలైట్ చేసి కర్నూలుకి వెళ్ళి మరీ దాన్ని హైలైట్ చేయడం జరిగింది. అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి అంటే ఇక మన చేతిలో లేదు కేసు, అది మన చేతి దాటిపోయింది అని ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నారు. అంటే ఇంకా ఎక్కడ సామాన్యుడికి న్యాయం జరుగుతుంది అనే ప్రశ్న చాలామంది ప్రజల్లో ఎత్తుతుందన్నమాట.
మరి దీన్ని ఎలా ఛేదించాలంటారు? సార్ అటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది అది హాస్యాస్పదం అవ్వాలో అని అనాలో, లేదంటే ఇన్క్యాపబిలిటీ అంటాం, ఇంకా నా వల్ల కాదని చేతులు ఎత్తేయడం అంటారు చూసారా, అదన్నాలో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక వార్డ్ కార్పొరేటర్ ఆ మాట అంటే పర్వాలేదు, కానీ ఉప ముఖ్యమంత్రి స్థానం ఒక రాష్ట్రానికి అనడం అన్నది చాలా, అంటే పబ్లిక్ కూడా బిలీఫ్ పోతుందండి. ఇంకా దే విల్ స్టాప్ గోయింగ్ టు పోలీస్ స్టేషన్స్. ఎగ్జాక్ట్లీ. దే విల్ నాట్ కోర్ట్స్ అంటే అది అడ్వకేట్గా లోపల ఏం జరుగుతుందో, ఎంతమంది ఎన్ని డిబేట్స్ పెట్టినా నేను 100 మందికి కూడా సమాధానం చెప్తా కోర్టు లోపల ఏం జరుగుతుందో. బట్ పీపుల్కి ఫస్ట్ ఫెయిత్ అనేది స్టార్ట్ అవుతుంది కోర్టు కన్నా ముందు పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్ మీదే వాళ్ళకి నమ్మకాలు పోతాయండి. షుడ్ నాట్ హ్యావ్ గివెన్. ఆ స్టేట్మెంట్ని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా చాలా ఉన్నారు, కానీ బట్ ఒక పాప ప్రాణం పోయిన విషయంలో, అలాంటి హీనియస్ అఫెన్స్ సెన్సిటివ్ కేసు విషయంలో ఆయన దీనికన్నా బదులు ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చుంటే బాగుండదు. నేనే సెపరేట్గా ఒక ఇన్వెస్టిగేటింగ్ టీమ్ని విత్ ది కన్సర్న్ ఆఫ్ హోమ్ మినిస్టర్ నేను డిప్లాయ్ చేస్తాను, రీఇన్వెస్టిగేట్ చేస్తామో అని ఒక ధైర్యం ఇచ్చుంటే బాగుండదు. ఎందుకంటే ఇదే ధైర్యం ఎలక్షన్స్ ముందు చాలా ఇచ్చారు ఆయన. చాలా, 1 కాదు 2 కాదు, తాట తీసేస్తాం, తంతాము, ఆడవాళ్ళకి అండంగా ఉంటాము. సో అంటే ఒక చాలా హెవియర్ మ్యాటర్ని, ఆ అమ్మాయి మేజర్ కూడా కాదు, ఈవెన్ దో మేజర్ అయినా సరే ఇది హీనియస్ అఫెన్స్. ఉమెన్ పైన ఇలాంటి అఫెన్స్ జరిగిన ఇష్యూలో మేము సెపరేట్ టీంని వేస్తాము. ఇప్పుడు నేను చెప్పిన సింపుల్ టిప్స్ అన్న ఒక ఉప ముఖ్యమంత్రి చెప్పుంటే బాగుండేది సార్. అంటే